శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం విభూతి యోగ అంటే ఆ నిర్గుణ నిరాకార ఈశ్వర మాయా సహితముగా ప్రకటమైనప్పుడు ఈ సృష్టి యందు ఉన్నటువంటి గొప్ప మహిమలు ఏవి ఉన్నా అవన్నీ కూడా ఈశ్వర యొక్క మహిమలే. వాటిని విభూతులు అంటారు సంస్కృతంలో. సో ఎప్పుడైతే మనం ఏకరూప ఈశ్వర భక్తి నుండి ఆ ఈశ్వరే సకల వస్తువులు, ప్రాణులు, స్థావర జంగమం, చర అచర, కదిలేవి కదలనివి, జడ చేతనముగా ఆ ఈశ్వరే ఉన్నారని భక్తి పారవశంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క మనస్సు, బుద్ధి, అంతఃకరణములో ఈ అసూయ, రాగద్వేషాలు పోతాయి. అంటే సాక్షాత్ ఈశ్వర వారికి జ్ఞానం అంటే నిర్గుణ అరూప ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి ఈశ్వర సహాయం అందిస్తారు. ఎటువంటి సహాయం అంటే జ్ఞానయోగము ద్వారా వారు ఈశ్వరు యొక్క అంతిమ స్వరూపాన్ని తెలుసుకొని మోక్షం పొందాలి. కాబట్టి ఆ అంతిమ స్వరూపం ఏమిటి? అశబ్దమస్పర్శమరూపమవ్యయం అని చెప్పాం. సో ఆ అరూప ఈశ్వర జ్ఞానం పొందడానికి వారికి గురువు అత్యవసరం. అంటే మీ యొక్క విశ్వరూప భక్తి ఎప్పుడైతే ఉత్కృష్టమైనదో, ఉన్నతమైనదో, పరాకాష్ఠకు చేరినదో సాక్షాత్తు ఈశ్వరయే మీకు గురువుని పంపిస్తారు అని చెప్పారు. ఎలా పంపిస్తారు? ఆయన దగ్గర ఏమైనా కన్సల్టెన్సీ ఉన్నదా స్వామి? ఎస్, ఈశ్వర దగ్గర గురువులు కన్సల్టీ మెయింటైన్ చేస్తుంటారు. ఆయన గురువులు కన్సల్టీ ఏజెన్సీ ఉంటుంది ఆయన దగ్గర. మీకు అనుకూలమైనటువంటి గురువుని తారసపడేటట్లు చేస్తారు. నో 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 స్వామి, అది సాధ్యపడట్లేదు. ఇంతమంది విడివిడి జ్ఞానంతో వ్యాపారాలు ఆకర్షణలోని చేసి వాళ్ళ స్వార్థం కోసము మన మీద అనేక వాళ్ళ పైత్యాలు రుద్దుతోని ఇంతమంది గురువులు ఉంటే వీళ్ళందరినీ ఈశ్వరుడు పంపించారా అంటే మనము కాదు అనే చెప్పాలి. ఎందుకు? మీ విశ్వరూప భక్తి ఇంకా ఉత్కృష్టమైనది, పరాకాష్ఠకి ఇంకా చేరుకోలేదేమో. అది చేరుకునేటట్లయితే అటువంటి గురువుని ఆయన పంపిస్తారు.
ఒకవేళ పంపించలేదు అనుకుంటే ఆయనే స్వయంగా వస్తాడు. ఎలా? అర్జునుడి యొక్క విషయంలో అదే జరిగింది. ఏం జరిగింది? ఎప్పుడైతే అత్యంత ప్రీతిపూర్వకంగా అర్జునుడు ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి, సాక్షాత్ కృష్ణ పరమాత్మని శరణు వేడారో, కృష్ణ పరమాత్మయే గురువుగా మారాల్సి వచ్చింది. అంతవరకు ఆయన ఎప్పుడు గురువు అని చెప్పుకోలేదు. ఆయన ఎవరికి గురువుగా ఎటువంటి ఏమి చెప్పలేదు పాఠాలు. కానీ ఇక అర్జునుడికి వేరే గురువును పంపించే అంత అవకాశం లేదు. తనే స్వయంగా గురువుగా అవతారం ఎత్తారు. అందువలన మనకి ఎప్పుడైతే మీ యొక్క విశ్వరూప భక్తి పూర్తయినట్లయినదో అప్పుడు గురువు కూడా ఏర్పాటు చేస్తారు. శాస్త్రం కావాలంటే ఈశ్వరే ఏర్పాటు చేస్తారు. మరి గురువు శాస్త్రం తెలుసుకోవాలంటే అలాంటి వాతావరణం కూడా ఈశ్వర ఏర్పాటు చేస్తానంటున్నారు. మీలో అర్హత, యోగ్యత కొద్దిపాటి తక్కువైనా దాన్ని కొంచెం పెంచుతాను అంటే నేనే వాళ్ళకి మరింత పుష్టి చేస్తాను అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మనం చేసే కార్యక్రమాలకు ఎలాగైతే కాంట్రాక్ట్కి ఇస్తామో మనము, ఆ విధమైనటువంటి కాంట్రాక్ట్ బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నారు ఆయన. దేనికి సంబంధించినది అంటే అరూప అంటే సర్వవ్యాపి. ఈ కనిపిస్తున్న విశ్వం వెనక దాగి ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్య స్వరూపాన్ని నిర్గుణ బ్రహ్మ జ్ఞానిగా మిమ్మల్ని మార్చడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఈశ్వర చేస్తారు. కాబట్టి దానినే దదామి బుద్ధి యోగం. చూసారా? బుద్ధి యోగం అంటే జ్ఞానయోగము. జ్ఞానయోగం ఏం చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని చెప్పాం. దానికి గురువు, శాస్త్రం ఉండాలి. గురువు శాస్త్రంతో పాటు మీకు అలాంటి వాతావరణం కూడా నేనే ఏర్పాటు చేస్తాను అని ప్రామిస్ చేయడమే దదామి బుద్ధి యోగం అన్నారు. అయితే దీనిని మరింత వివరంగా ఎలా చేస్తారు, మీకు ఆ నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఎలా అనుభూతికి వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత
నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఉత్తమం. అయితే నేను మీకు ముందే చెప్పాను, 8వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు అవి మీకు ఒక 4 వేదములతో సమానం. 4 వేదములతో సమానము. అది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత సారం అని చెప్పాను నేను. 4 శ్లోకాలు, చతుశ్లోకి భగవద్గీత. దాన్ని ఇక్కడ ముగిస్తున్నారు, కంక్లూడ్ చేస్తున్నారు. ఎలాగా అంటే, విరాట భక్తునిలో నేను జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాను అన్నారు. డైరెక్ట్గా అన్నారు భగవాన్. ఏంటి? జ్ఞానదీపేన భాస్వత. అయితే మనోళ్ళు ఏమనుకుంటారు? మనోళ్ళు అక్కడ జ్యోతి ఉంది, అక్కడ జ్యోతి ఉంది, పరలోక జ్యోతి అని కొంతమంది పైత్యం. ఇంకొంతమంది ధ్యానం చేసేటప్పుడు నా హృదయంలో జ్యోతి వెలుగుతుంది, జ్యోతి జ్యోతి మండిపోతుంది, వెలిగిపోతుంది అంట. వీళ్ళేం ఊహించుకుంటారంటే, జ్యోతి అంటే మనం చూస్తున్నటువంటి ఈ అగ్ని జ్యోతి, ఈ ప్రకాశ జ్యోతి అనే భావన. అది తప్పు. కొంతమంది ఒక దగ్గర ఒకరు వచ్చారు, నాకు ఋషికేశ్లో అడిగారు, స్వామీజీ నా హృదయంలో నేను జ్యోతిని కల్పన చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఈ హృదయం మండిపోతుంది అన్నారు. నేను అన్నా, ఖచ్చితంగా మండిపోతుంది, మీ ఊపిరితిత్తులు మీ లంగ్స్ అని కాలిపోతాయి అన్న. ఎందుకు? వాళ్ళు బయట జ్యోతిని ఊహించేసుకుంటున్నారు. ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానము, అంటే చైతన్యము అని తెలుసుకోవాలి మనం. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞానాన్ని చీకటగా పోల్స్తారు, జ్ఞానాన్ని ప్రకాశంతో పోలుస్తారు. అందువలన మీ హృదయస్థం అంటే మీ హృదయంలో శరీర ధ్యాస, ప్రపంచం ధ్యాస, ఈ ఇంద్రియములు, మనస్సు ఎప్పుడైతే విడిచిపెట్టారో కేవలము హృదయస్థములో స్ఫురిస్తున్న చైతన్యం మాత్రము విరాజిల్లుతుంది. ఆత్మ రామో విరాజతే, దానినే ఆత్మజ్యోతి, అదే శివ, అదే ఆత్మారామ. అత్ర స్వయం జ్యోతి భవతి అన్నారు. దాన్ని స్వయం జ్యోతి, ఎవరు వెలిగించని పని లేదు. కానీ దానికి అడ్డుకున్నాయి. ఏమిటి అడ్డుకున్నాయి? ఎలాగైతే మనకి సూర్యుని పై భాగంలో, ముందు భాగంలో మనకి మేఘములు ఎలాగైతే మన కంటికి అడ్డుగా ఉన్నాయో, సూర్యుడు మనకి బాగా కనిపించరు. ఎందుకు? మధ్యలో ఈ మేఘములు అడ్డుకున్నాయి. అదే విధంగా మీ ఆత్మ చైతన్యమునకు ఈ మనస్సు, కలుషితమైనటువంటి మనస్సు, ఇంద్రియములు, శరీరము, జగత్ అనేది ఒక పొరలా ఉన్నది. ఇంకా చెప్పాలంటే మీ శరీరానికి ఆత్మ చైతన్యమునకు మనస్సు ఒక తెర. పెళ్లి చేస్తున్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి ఒక తెర కడతారు. ఆ విధంగా ఆ తెర తీస్తే తప్ప మీరు ఆత్మ చైతన్యం కంటే ఇక భిన్నంగా శరీరం కూడా ఉండదు. సముద్రం నీటి కంటే భిన్నంగా ఇంకా కెరటములు ఉండవు, నీరని తెలుసుకున్న కెరటమునకు. ఆ విధంగా ఎప్పుడైతే జ్యోతి వెలిగిస్తారంటే కొంతమంది ఏమనుకుంటారు, ఓహో ఈశ్వరుడు మన యొక్క తలపైన ఇలాగ చీల్చి దాంట్లో క్యాండిల్ పెట్టి, అగ్గి పెట్టి, మ్యాచ్ బాక్స్ తెచ్చి ఇలా వెలిగిస్తాడు అనుకుంటున్నారా? అది కాదు. అలా అనుకుంటే పొరపాటు. ఎందుకు? ఇక్కడ జ్ఞాన జ్యోతి అంటే ఈశ్వర స్వరూప జ్ఞానము, నా ఆత్మ జ్ఞానమే. అంటే ఎటువంటి ఈశ్వరుడు అని చెప్పాం మనము? ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరూప ఈశ్వర కాదు. అంటే జ్ఞాన జ్యోతి అంటే ఆత్మ జ్ఞాన జ్యోతి. ఆత్మ అంటే పరమాత్మయే. మనకి పరమాత్మకి ఆత్మకి రెండుగా మనకు భ్రమ కలుగుతుంది. అంటే ఎలాంటిది?
నెయ్యి శుద్ధమైన నెయ్యి. శుద్ధమైన నెయ్యి. నెయ్యి అంటే సరిపోతుంది, దానిలో కల్తీ చేయకుండా ఉంటే సరిపోతుంది, అదే శుద్ధమైన నెయ్యి అవును. కానీ కల్తీలు కలిపేశాం కదా, ఆ కల్తీ లేనటువంటి నెయ్యిని శుద్ధమైన నెయ్యి. అందువలన మన ఆత్మయే పరమాత్మ. కానీ ఆత్మతో పాటు రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభము, అసూయ ఇవన్నీ పెట్టున్నాం కదా, దాని చుట్టూ గోడలు కట్టి ఉన్నాం కదా, గేట్లు వాచ్మెన్ కూడా పెట్టున్నాం కదా. అందువలనే పరమాత్మ అంటే మనకి పరమాత్మ, అదేదో పరమాత్మ బాగుంది అన్నట్టు ఉంటుంది. అందువలన కృష్ణ పరమాత్మ ఆత్మ జ్యోతిని ఎలా వెలిగిస్తారు? ఒక్కొక్కరిని దగ్గర పిలుచుకొని తలలో చిన్న రంధ్రం చేసి దానిలో నూనె నెయ్యి పోసి ఏమైనా వెలిగిస్తారా? అలా అనుకోకూడదు, అది చాలా అజ్ఞానం. అందువలన మీరు పని చేయండి. మీలో ఎవరైనా ఒక కెమిస్ట్రీనో, ఒక ఫిజిక్స్నో, ఒక మ్యాథమెటిక్స్నో ఏదో ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు మన అందరం, పీజీలోను కానీ డిగ్రీ పీజీలో. మరి మీరు కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం చదవాలంటే మరి ఆ టీచర్ మీకు ఏం చేయాలి? మీ తలలో రంధ్రం చేసి దాంట్లో ఈ యొక్క కెమిస్ట్రీ యొక్క జ్ఞానాన్ని లైట్ పెట్టి వెలిగిస్తారా? కాదు. అంటే అప్పుడు మాకు పిలిచి ఏం చేయాలి? మీకు ఏమైనా చేతులు చేసి పట్టుకుంటే మీ యొక్క నాడి చూసి, మీ యొక్క హస్తరేఖలు చూసి, మీ పేరు చూసి, మీ జన్మకుండలను చూసి ఏమైనా అవుతుందా? దీక్షలు ఇస్తే అవుతుందా? మీకు కెమిస్ట్రీ వస్తుందా? రాదు. అందువలన కొంతమంది ఇలా కంటితో దీక్షిస్తారు, కొంతమంది స్పర్శ దీక్షిస్తారు, అనేక రకాల చూపుతోనే దీక్ష, అనేక రకాల మంత్ర దీక్షలతో నువ్వు మోక్షం పొందావు పో అంటారు. ఇవన్నీ కూడా మీరు ఎంత క్రమం తప్పకుండా రోజు ఎంత జపం చేసినా మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ రావాలంటే ఏం చేయాలి అంటే ఆ ప్రొఫెసర్ కూడా ఫిజిక్స్ జ్ఞానజ్యోతిని మీకు వెలిగించాలంటే ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక దీర్ఘకాలం పాటు ఆ క్లాసులో మీకు బోధిస్తే అప్పుడు కెమిస్ట్రీ జ్ఞానం మీకు వస్తుంది. అందువలన ఇక్కడ ఆత్మజ్ఞాన భగవద్గీత కూడా మీరు ఒక దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలోనే ఒక పూర్తిగా తత్వం తెలిసి ఉన్న గురువు దగ్గర మీరు ఆ క్రమం తప్పకుండా శ్రవణం చేస్తే దాని వలన మీకు జ్ఞాన జ్యోతి, ఆత్మ చైతన్య జ్యోతి ప్రకటమవుతుంది మీలోనే. మీకు ఈ బోధ ఎన్నాళ్ళు కొనసాగాలి? ఎన్నాళ్ళేంటి? మీకు ఎప్పటికైతే ఎటువంటి సంశయము సందేహము లేదు, ఎస్ చిదానంద రూప శివోహమని ఏ రోజైతే గంతులు వేస్తారో మీరు గంతులు వేస్తారంటే బయటికి వెళ్ళి శివోహం శివోహం అనొద్దండోయ్, నేను ఏదో ఉదాహరణకు చెప్పాను అంటే మీకు ఎటువంటి సంశయం లేదు, ఆనందముతో పొంగి పొర్లుతారని. పాలు ఎలాగైతే మనం పొంగిస్తామో కొత్త ఇంటికి అలాగ పొంగి పొర్లుతుంది ఆనందము, ప్రేమ. అందువల్ల నేను జ్ఞాన జ్యోతిని వెలిగిస్తానని కృష్ణ పరమాత్మ చెప్పారని దాని అర్థం ఏంటి అంటే ఈ యొక్క అధ్యాత్మ విద్య అంటే ఆత్మజ్ఞాన తత్వాన్ని నేను క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని బోధించే గురువుని మీకు ఏర్పాటు చేస్తాను అని అర్థం. ఇది మీరు తెలుసుకోవాలి భగవాన్ నుండి. అందుకే మీరు భగవానికి ఎంత ప్రేమ ప్రీతితో మీరు భక్తి చేస్తే ఆ భక్తికి ఫలంగా శాస్త్రము, యథార్థమైన తత్వశాస్త్రము గురువుని మీకు అందేటట్లు చేస్తారు. అదే మీకు కృప, ఈశ్వర కృప. అందుకే గురువులు ఏమంటారు? ఈశ్వర కృప ఉండాలి, శాస్త్ర కృప ఉండాలి, గురు కృప ఉండాలి, చివరికి మీ యొక్క కృప అంటే ఆత్మ కృప మీకు కలగాలి. ఈ 4 కృపలు ఉంటే మీకు పూర్తిగా ఇక శ్రీకృష్ణుడుగా మారిపోయి కృష్ణ పరమాత్మ ఎలాగైతే లీలలు చేశారో
మీరు కూడా ఆ లీలలు చేయగలిగిన స్థితిలోకి వస్తారు. అది భగవద్గీత యొక్క రిజల్ట్. భగవద్గీత రిజల్ట్ వలన మీకు ఎక్కడో ల్యాండ్లు, బిల్డింగ్లు, కార్లు, ఉద్యోగాలు, అధికారాలు, పొజిషన్లు, ప్రమోషన్లు ఇవి కాదు. కృష్ణ పరమాత్మలాగే మీరు పరిణితి చెంది ఆయన వలె చిదానంద రూప కృష్ణగా లీలలు చేసే స్థితికి వస్తారు, జీవన్ముక్తులుగా. అందుకే ఆయన ఏమంటున్నారు? అనుకంపార్థం అంటే నాకు విశ్వరూప ఈశ్వరుగా గుర్తించి నిరంతరము సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం, ప్రీతితో నన్నే సేవించి పూజించారు కాబట్టి వాళ్ళ పైన నాకు సముద్రమంత ప్రేమ, కరుణ, దయ. ఆ దయతోనే నేను వారికి ఒక క్రమ పద్ధతిలో ఈ తత్వాన్ని నేర్చుకొని ఒక గురువు ద్వారా శాస్త్రము శ్రవణము, మననము, నిధిధ్యాసన ద్వారా జ్ఞాన జ్యోతి వెలిగేలా చేస్తాను అంటున్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అందువలన ఆత్మభావస్థ మన అంతఃకరణములో ఉన్నటువంటి ఆ చెత్త చెదారము తీసేస్తారు. ఎలా తీసేస్తారు? మీకు అర్థం అవ్వాలి. మరి నా మనస్సులో ఉన్నది ఎలా తీస్తారండి భగవాన్ అంటే, ఆయన సర్వవ్యాపి అని చెప్పాముగా. ఇప్పుడు ఒక కెరటములో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి ఆ బౌండరీలు, అద్దులు నేను తీసేస్తాను అన్నారనుకోండి, నీరు ఆ కెరటం అంతా నీరే వ్యాపించి ఉన్నదిగా. ఒక ఆభరణం యొక్క ఆ లొట్ట పడింది, ఆ లొత్తను నేను తీస్తాను అన్నారు. ఎవరు? బంగారం అంటున్నది. ఆ లొత్త మంచి అంత బంగారం వ్యాపించి ఉన్నదిగా. కాబట్టి ఇక్కడ ఆత్మభావస్థ అంటే మీ అంతఃకరణములో ఉన్నటువంటి మలినం అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములన్నింటిని కూడా కడిగేస్తాను. ఇప్పుడు యావత్ సృష్టికి అతీతంగా సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మకి మీ అంతఃకరణం ఒక గొప్ప కష్టమా అండి? అంతఃకరణంలో ఉండి మీకు శుద్ధి చేయడం. అయితే అప్పుడు మీరు జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని అంటే గ్రహించే శక్తి మీలో కలిగిస్తారు. ఎటువంటి జ్యోతి అది? భాస్వత జ్ఞాన దీపేనా అంటే జ్ఞాన దీపం. అది మామూలు మనం వెలిగిస్తున్న క్యాండిల్ కాదు. హ్యాపీ బర్త్డే టు యు అంటారు మనోళ్ళు అని. ఆ వెలుగుతున్న జ్యోతిని ఊదేస్తారు. అంటే వాళ్ళు జ్యోతి ప్రకాశం నుండి అంధకారంలో ప్రవేశిస్తున్నారనమాట ఈ జన్మదినం పేరుతో. అందువల్ల మనం ఎప్పుడు అలాగా జ్యోతిని ఊదకూడదు, ఆర్పకూడదు. అందువలన అది శక్తివంతమైన జ్ఞాన జ్యోతి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు మొదట్లో ఆ జ్యోతి చాలా చిన్నగా ఉంటుందా లేదా చెప్పండి? చిన్నగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడాలి. అప్పుడు అది పెద్ద జ్యోతిగా మారుతుంది. ఎప్పుడైతే అది పెద్ద జ్యోతిగా మారుతుందో అప్పుడు ఇంక దాన్ని మనము రక్షించాలని పని లేదు. అందుకే ముందు చూడండి, చుట్టూ గాలి లేకుండా అడ్డుకోండి అంటారు. అది ప్రజ్వలంగా వెలుగుతుంది అనుకోండి, ఇంక దాన్ని రక్షించే అవసరము ఎవరికి ఉండదు. సో అదే విధంగా మీరు శ్రవణం చేస్తున్నప్పుడు చిన్నపాటి జ్యోతి వెలుగుతున్నట్టు అనమాట. కానీ అప్పుడు ఏర్పడిన జ్ఞాన జ్యోతి చాలా బలహీనంగా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువలన శ్రవణము వెంటనే మననం చెయ్యాలి. అంటే మీరు ఏదైతే వింటున్నారో ఇంటికి వెళ్ళాక మళ్ళీ దాన్ని స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఒకవేళ మీకు పూర్తిగా జీర్ణించుకోలేకపోతే ఆ సంశయాన్ని మళ్ళా నివృత్తి చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు స్పష్టత వచ్చిందో దాన్ని ఒక దగ్గర కూర్చొని నిధిధ్యాసనముగా చిదానంద రూప శివోహం శివో నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త
చిదానంద రూప శివోహం శివోహం. ఇది నిధిధ్యాసనం. ఎప్పుడైతే జ్ఞాననిష్టగా మారుతుందో, జ్ఞానం కాస్త జ్ఞాననిష్టగా మారిందో, అప్పుడు ఇంక జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎంత ఏది జరిగిపోయినా, భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా మిమ్మల్ని కదిలించే శక్తి సృష్టిలో లేదనమాట. సో జ్ఞానజ్యోతి మీకు ఎటువంటి షేకింగ్ అవ్వకుండా, చెక్కు చెదరకుండా విరాజిల్లుతుంది. ఎలా? ఆత్మారామో విరాజతే. కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అలా విరాజిల్లడానికి? ఆయన ఏమంటారంటే తమః నాశయామి. దానికి అడ్డుకుంటున్న సూర్యుని యొక్క ప్రకాశాన్ని అడ్డుకుంటున్నటువంటి మేఘాలను ఎలాగైతే గాలి వాటిని తరిమేస్తుందో, కృష్ణ పరమాత్మ మీ మనస్సులో అజ్ఞానం వలన ఏర్పడినటువంటి అంధకార చీకటిని నేను తరిమేస్తాను. గాలిగా వచ్చి నేను తరిమేస్తాను అంటే ఆ లోపల ఉన్న చీకటి మొహంలో ప్రతిఫలిస్తుంది. చూడండి, ఒక వ్యక్తి సంసారంలో కొట్టుమిట్టాడుతుంటే బాబు నువ్వు ఎలా ఉన్నావని అడగక్కర్లేదు, ఆయన ముఖం చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన ముఖం చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు? అహమదం రాసిన ముఖంలాగా జిడ్డుగా ఆయన ఎంత సంవత్సరంలో కింద మీద పడుతుంటే మనకు స్పష్టత అయిపోతుంది. పోనీ ఇంకా మీకు సంతోషం, ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం బాబు ఎలా ఉన్నావంటే, ఎలా ఉన్నాయి అలాగే వెళ్తుంది బండి, చల్తే హై చల్తే హై, చల్ రహా హై అంటారు హిందీలో. మరి మన తెలుగులో కూడా అలాగే అంటారు అనుకుంటా. ఏదో అలా వెళ్తుందని బండి అంటారు మన వాళ్ళు. పోనీ అంటే సంసారానికి మనం చెప్పే చిన్న జవాబు ఏంటండి? ఏదో అలా బండి నడిచిపోతుందండి అంటాడు. ఒకవేళ మీరు ఇంకా ఆయనతో ఏదో ప్రేమతో జాలి కలిగి అడిగారనుకోండి, ఆయన ఎండమావులు సీరియల్ ఓపెన్ చేస్తాడు మీ ముందు. అంటే గాంధీ ఉన్న సమయం నుండి ఇప్పుడు వరకు చెప్పుకొస్తాడు. అది ఒక పెద్ద పురాణం అవుతుంది. అందువలన మీకు ఇక్కడ ఏమిటంటే తెలివి ఎలా ఉండాలంటే, ఈ సమస్యలన్నీ బండరాయిలుగా మీ మీద పర్వతాలుగా ఉన్న సమస్యలు మీ అంతఃకరణములు అజ్ఞాన పొరలుగా కమ్ముకున్న మేఘాలన్నీ చెదిరిపోయినప్పుడు, మీ ఆత్మ ప్రకాశం స్వయం జ్యోతిగా ప్రకాశిస్తున్నప్పుడు ఈ సమస్యలన్నీ పోయాయని కాదు, మీకు అవి చిన్న దిగదుడుపులా ఉంటాయి. అస్సలు మీకు స్పందించరాటికి చెలించరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ అమ్మగారు అంతరిక్షంలో 288 రోజులు ఉండిపోయారు. ఆవిడ గురించి ఆవిడ ఇంకా తిరిగి రారు చనిపోతారని యావత్ భారతీయులందరూ ఎంతో బెంగ పెట్టుకున్నారు. మరి మనం ఇక్కడ ఉండి మనమే ఎంత బెంగ పెట్టుకుంటే, తాడు లేదు బొంగరము లేదు అన్నట్టు మళ్ళీ ఎలా కిందకి రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మగారు సునీత విలియమ్స్ గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. అయితే ఆవిడ ఒక మాట చెప్పారు. నేను ఎప్పుడైతే నాతో పాటు భగవద్గీత ఉపనిషత్తులు తీసుకుని వెళ్ళానో, దానితో పాటు గణపయ్యను కూడా తీసుకెళ్ళానని చెప్పారు ఆవిడ. అంటే ఏకరూప ఈశ్వర చూడడానికి గణపతి ఉన్నారు, విశ్వరూపం అంతా చూడడానికి ఆల్రెడీ మనకు ఆకాశం స్పేస్లోనే ఉన్నారు ఆవిడ. ఏ రూపము లేని ఆత్మస్వరూప తత్వాన్ని చూడడానికి భగవద్గీత ఉపనిషత్తులలాగా పక్కన పెట్టుకొని అలాగ చింతన చేశారు. 3 రూపాల్లో ఈ సునీత విలియమ్స్ ఉన్నారు. ఎప్పుడైతే భగవద్గీత ఉపనిషత్తులు చూశారో, ఈ అంతరిక్ష స్పేస్ అంతా కూడా ఆవిడకు ఒక చిన్నగా మారిపోయింది, చిన్నదైపోయిందంట ఆవిడికి. ఈ అంతరిక్షం నాకేం చేస్తుంది, నా నుండే కదా వచ్చింది అంతరిక్షం అనే స్థితికి వెళ్ళిపోయిందంట ఆవిడ. అందువలన అంతరిక్షములో 288 రోజులు ఉన్నప్పటికీ ఆవిడికి ఎటువంటి మృత్యు భయం లేదు. ఆవిడ ఆల్రెడీ మృత్యుం జయించింది అనమాట. మనం దాన్ని చెప్తాం, ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ మృత్యుంజయ, ఆ మార్కండేయ ఋషి వలె ఆవిడ అంతరిక్షంలో కూడా భయపడలేదంటే ఆవిడకున్నటువంటి శక్తి ఏమిటి? జ్ఞానదీపేన భాస్వత. ఎప్పుడైతే అమ్మగారు విశ్వరూప ఈశ్వరుణ్ణి ఆరాధించి ఆశ్రయించారో భగవాన్ ఆ అమ్మగారి యొక్క ఆ యొక్క అంతరిక్షములో ఉన్నటువంటి సునీత విలియమ్స్ అంతఃకరణములో ఆ యొక్క అజ్ఞాన పొరలను నాశనం చేసి ఆత్మజ్యోతిని వెలిగించారు. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఇక్కడ యథార్థం జరిగినది. ఎప్పుడైతే సునీత విలియమ్స్ మళ్ళా భూమండలం మీదకి తిరిగి వస్తున్నారని తెలిసిందో, కొంతమంది ఎవాంజలిస్టులు, కొంతమంది బిషప్లు, కొంతమంది పాస్టర్లు ఉంటారు కదండి బైబిల్ పట్టుకొని, అంటే కాసేపు సునీత విలియమ్స్ మౌనంగా ఉంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. యెహోవా జీసస్ బైబిలే సునీత విలియమ్స్ గారిని ధైర్యంగా ఉంచి కిందకి తీసుకొచ్చింది వాళ్ళు ప్రచారం చేసుకునేవాళ్ళు ఈ పాటికి ప్రపంచవ్యాప్తంగా. కానీ వీళ్ళు ఇలా ప్రార్థన స్టార్ట్ చేసే ముందు సునీత విలియమ్స్ గారే నోరు విప్పారు. నాతో పాటు భగవాన్ గణేష్ని భగవద్గీతను తీసుకెళ్ళాను అన్నారు. వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధ పురుషులు ఉన్నారు కదండి, అంతే నూనె రాసి ఇలాగా టీవీల్లో కూడా ఆ ఉష్ బుష్ అంటే అక్కడ వాళ్ళ క్యాన్సర్ అని తగ్గిపోతుంది అనమాట. టీవీలో నుండి ఇలాగ అంటుంటారు అన్నమాట. వాడు ఇలాంటి మహిమాన్విత సిద్ధ పురుషులు ఉన్నారు కదా, ఇంత బుక్కులు పట్టుకొని తిరుగుతుంటారు. వీళ్ళందరూ నోరు అలాగ మూసేశారు అన్నమాట. ఇది యథార్థం తెలుసుకోవాలి. కాకపోతే మనల్ని పూర్తిగా బానిసలు చేసుకోవడానికి మన దేశంలో మిషనరీలు చర్చిలు కట్టినటువంటి బ్రిటిషర్లు మనం తరిమి కొట్టి వాళ్ళు కట్టి వదిలినటువంటి చర్చిలు వేలాడుతున్నాము, మిషనరీని పట్టుకొని మైమర్చిపోతున్నాము. అంటే మనం ఎక్కడ ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన. ఇది భారతీయ లోపల పట్టినటువంటి మూర్ఖత్వము, అజ్ఞానం. అంటే ఇది తొందరగా పోదు. ఇంగువ అంటారు కదండి, ఇంగు వాసన, అది ఎంత ఉదికిన వాసన వదలనట్టు ఇంక మనోళ్ళు పట్టి వేలాడుతున్నారు. ఇది విషయం అన్నమాట. అందువల్ల అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఆ చీకటి అంధకారం పరమాత్మ పోగొట్టి బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని అయ్యేటట్లు మీకు చేస్తారు. సో బ్రహ్మజ్ఞాని అవ్వకుండా మోక్షం పొందే అవకాశం ఉన్నదంటారా? లేదే లేదు. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం. ఎందుకంటే ఈ 4 శ్లోకాలు ఉన్నాయి చూడండి, వీటికి ఒక అద్భుతమైన శ్లోకాలు. 8 నుండి 11వ శ్లోకం వరకు మీరు కంఠస్థ పెట్టి, ఇది మీ సంపద, ఇది ఐశ్వర్యం, అష్ట ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ మనకి ఇచ్చారు. ఈ 4 శ్లోకాలు ప్రతిరోజు ప్రాతకాలంలో ఎప్పుడైనా సరే, క్లాస్ అయిన తర్వాత అయినా, క్లాస్ ముందైనా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నాకు మీరు. అయితే భగవాన్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన చెప్పవలసినటువంటి బోధ మొత్తము అయిపోయి నిజానికి 10వ అధ్యాయం ఇక్కడితో సమాప్తం. ఓం తత్సతు అయిపోయింది. చూసారా? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్య అని చెప్పాలి ఇక్కడ మనం. కానీ అర్జునుడికి ఇంకా ఆ తుష్టి అంటే సంతృప్తి తుష్టి ఇంకా కలగలేదు, ఇంకా కోరిక తీరలేదన్నమాట. ఆయన ఏమంటున్నాడు? నాకు ఇంకా కొంచెం కావాలి భగవాన్. ఏంటి కావాలి అంటే, అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పరం బ్రహ్మ పరం ధామ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పవిత్రం పరమం భవాన్ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం పరం బ్రహ్మ పరం ధామ
పరంధామ పవిత్రం పరమం భవాన్ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఉత్తమం. అయితే అర్జునుడు ఎంత తెలివైన వాడో మీరు గమనించాలి. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అంటే గురువు అవని, తల్లి అవని, తండ్రి అవని, మిత్రులు అవని, పెద్దవాళ్ళు అవని, ఎవరైనా అవని, మీరు ఏదైనా వాళ్ళ దగ్గర నుండి ఏదైనా పొందాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా ముందు వాళ్ళని మీరు చిన్న స్తుతి చెయ్యాలి. అది యాక్చువల్గా ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల స్థుతులు ఇవన్నీ భగవద్గీత నుండి వచ్చే వీళ్ళకేం తెలుసు స్థుతులు ఎవరిని ఎప్పుడు చెయ్యాలి అంటే, పెద్దవాళ్ళని మనం ప్రసన్నత చేసుకోవాలంటే వారిని మనం కాస్త స్తుతి చెయ్యాలి. అది యథార్థమే అనుకోండి. మరి మీరు మునం చెట్టు ఎక్కే విధంగా లేనివి అలా చెప్పకూడదు. అందువలన అర్జునుడు ఏమంటున్నారంటే, ఇంతవరకు మొత్తం ఈశ్వరుని యొక్క శరీరమే ఈ ప్రపంచము. సో విశ్వరూపాన్ని విరాట్ అని కూడా అంటారు. ఓకే, సో విరాట్ అంటే ఏంటి? వివిధం రాజతే ఇది విరాట్ అంటే అనేక రూపాల్లో ప్రకటమవుతున్న విరాట్ విశ్వరూపము అని అర్థం. మీరు ఇప్పుడు చెప్పండి, ఒక బంగారాన్ని మనం విరాట్ అనొచ్చా లేదా అంటే, ఎందుకు? బంగారమే అనేక ఆభరణములుగా ప్రకటమవుతుంది కాబట్టి బంగారం కూడా విరాటే. ఒక మట్టిని మనం విరాట్ అనొచ్చా లేదా? అనొచ్చు. ఒకే మట్టి అనేక పాత్రములుగా, కుండలుగా, జారు, జగ్గు, సాసరు, కప్పు, ప్లేటు ప్రకటమవుతుంది కాబట్టి ఒకే కట్టెను అంటే వుడ్ కట్టెను మనం విరాట్ అనొచ్చా లేదా? ఎందుకు? అనేక రకములైనటువంటి ఫర్నిచర్గా ప్రకటమవుతుంది కాబట్టి ఇక్కడ విశ్వరూప విభూతి అనేది మొత్తము ఈ యొక్క ప్రపంచమంతటి కూడా ఒకే ఈశ్వర ప్రపంచంలో చిత్ర అనేక రూపములుగా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అజాయమానో బహుదా విజాయతే అంటారు. సత్ శ్రీ అకాల్ అదే తత్వానికి గురునానక్ దేవ్ వారు సత్ శ్రీ అకాల్ అన్నారు. అయితే ఇప్పుడు వరకు కృష్ణ పరమాత్మ బోధ అయిపోయింది కదా. ఇప్పుడు అర్జునుడిది 12వ శ్లోకము నుండి 18వ శ్లోకం వరకు 18వ శ్లోకం వరకు అంటే మొత్తం అర్జునుడి యొక్క ప్రశ్న అంటే ప్రశ్న కాదు, ఒక రకమైనటువంటి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటది అంటే 12 నుండి 15వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మను ఒకటే పొగడతలతో ముంచుతుంటాడు అనమాట. ఎక్కడి నుండి ఎక్కడికి? 12 నుండి మీకు 15వ శ్లోకం వరకు భగవాన్ కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని అలా కీర్తిస్తున్నాను. 16 నుండి 18 వరకు తనకి ఏం కావాలో కోరుతున్నాడు అనమాట. మీకు అర్థమైందా స్క్రిప్ట్ ఎలా ఉందా అనేది? అందుకే మనం రుద్రము నమ్మకం చదివేటప్పుడు మనం ఏం చేస్తామండి? రుద్రం తీసుకొని ఫస్ట్ మనం చేసేది ఏమిటంటే ఆ రుద్రుడికి ఒకటే నమస్కారాల మీద నమస్కారాలు పెడుతూనే ఉంటాం. అందువలన ఈ నమస్కారాలు చేసి లాస్ట్కి నమస్కారాలు చేస్తాం కదా. ఓం నమో భవాయ చ రుద్రాయ చ నమో శర్వాయ సపతు పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమ కపర్దినే చ ఇవన్నీ చెప్తుంటారు. ఏంటి? నమ అంటే అర్థం ఏంటండి? రుద్రునికి నమస్కారాలు. మరి అదే విధంగా అంత నమస్కారం అయిపోతే ఊరుకుంటామా?
రుద్రుడు ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నత అయినంటే మనం కోరియాలి, లేకపోతే ఆయన ప్రసన్నత మళ్ళీ మారిపోతే ఎలా ఉంటుంది? అందువలన మనము చాలా స్పీడ్గా చదివేస్తారు. చమకం అంటే ఏంటి? ఇవ్వు ఇవ్వు ఇవ్వు, చమే 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 చమే, ఇదివ్వు అదివ్వు అదివ్వు నాకు అని అర్థం, కోరడం. అందుకే వాజచ్చమే ప్రసవచ్చమే ప్రయతిచ్చమే ప్రసతిచ్చమే టక 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 వందే భారత్లో వెళ్తారు మనోళ్ళు. ఎందుకు? ఎక్కడ లేడైతే రుద్రుడు ఎక్కడ మళ్ళా మనసు మారిపోయి మన కోరిక తీర్చనే భయం వాళ్ళకి. అందువలన ముందు మనము ప్రసన్నత చేసుకోవడము, తర్వాత కోరికలు కోరడము. అందుకే అర్జునుడి ప్రణాళిక కూడా అదే. ఇక్కడ 12వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు పరమాత్మ ప్రశంసిస్తున్నారు, తర్వాత కోరుతున్నారు. ఏంటి? అర్జున ఉవాచ, అర్జునుడు ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి? పరం బ్రహ్మ, కృష్ణ పరమాత్మని సాక్షాత్తు అల్టిమేట్ పరమాత్మ పరం బ్రహ్మ అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. ఎందుకు? నీవే సగుణ బ్రహ్మగా ప్రకటమవుతున్నప్పటికీ నీవే నిర్గుణ బ్రహ్మవు, ఆకారమైన అరూప బ్రహ్మతత్వానికి నువ్వే కృష్ణ అంటున్నాడు అర్జున. ఎందుకు? అంతకు ముందు కూడా మనం చూసాం, నిర్గుణ బ్రహ్మ వేషం వేసుకుంటే సగుణ బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ ఒక ఉపాధి ధరించింది అనుకోండి, మాయ, దాన్ని ఈశ్వర అంటారు. అందుకే మీకు చిన్న విషయం గమనించాలి, ఈశ్వర వేరు పరమాత్మ వేరు అంటే పూర్తిగా వేరు కాదు. ఎందుకు వేరు కాదు? నిర్గుణ నిరాకార పరమాత్మ బ్రహ్మ ఒక మాయ అనే ఒక జాకెట్ తొడుక్కుంటే ఈశ్వర అయ్యారు. ఈశ్వర ఆ త్రిగుణాత్మైనటువంటి మాయా జాకెట్ విడిచిపెట్టిస్తే నిర్గుణ బ్రహ్మే అయిపోతారు. అందువలన ఈ రెండు వేరు వేరు కాదు. కల్తీ నెయ్యి, శుద్ధమైన నెయ్యి తేడా ఎక్కడుంది? కల్తీ నెయ్యి నుండి ఆ కల్తీ తీసేస్తే శుద్ధమైన నెయ్యి అవుతుంది. స్వచ్ఛమైన నీరు, మలినము నీరు అంటే అర్థం ఏంటి? నీటి నుండి ఆ మలినం ఫిల్టర్ చేసి తీస్తే శుద్ధమైన నీరు వస్తుంది. అదేవిధంగా జీవాత్మ పరమాత్మ జీవ బ్రహ్మ ఐక్యం అని చెప్పారు శంకరన్ అంటారు కదా ఉపనిషత్తులు. అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవే బ్రహ్మ, అంతకంటే వేరేదేమి కాదు అని అర్థం. అంటే అర్థం ఏంటి? జీవాత్మ అంటే పరమాత్మకి ప్లస్ ఈ కామక్రోధాలు అసూయలనే మలినములు. సో మలినముతో కూడి ఉన్న పరమాత్మనికి జీవాత్మ అంటారు. సో దాని నుండి సాధన, తపస్సు, అభ్యాసం, వైరాగ్యాలు అన్నిటి ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేసిన తరువాత ఈ మలినములన్నీ విడిచిపెట్టి కేవల శుద్ధమైన నేనుగా మీరు మిగిలినట్లయితే అది శివోహం అహం బ్రహ్మాస్మి. అంతేగాని ఏదో అహంకారంతో అహం బ్రహ్మాస్మి ఈ టీవీల్లోని సినిమాల్లో వచ్చినట్టు అవదు. అందువలన ఈ విధంగా మనం యథార్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్లస్ ఈ విభూతులన్నీ, ఈ పంచభూతాలు విశ్వంలో విభూతులన్నీ కలిపితే ఏమైంది? ఈశ్వర. కాబట్టి విభూతులు లేకున్న శుద్ధ చైతన్య పరమాత్మ కృష్ణ నువ్వే, విభూతులతో ఉన్నటువంటి ఈశ్వర కూడా నువ్వే అంటున్నాడు అర్జున. చూసారా అర్జునుడు ఎంత పరిణితి వచ్చింది, తెలివి. పరంధామ, నువ్వు పరంధామవి అంటే శుద్ధ చైతన్యానివి నువ్వే, అంటే శుద్ధ చైతన్య జ్యోతి స్వరూపం నువ్వే కృష్ణ. ఇక్కడ ధామం అంటే అనేక అర్థములు ఉంటాయి, కానీ ఇక్కడ రెండు అర్థాలుగా తీసుకోవాలి. ఏంటవి? ఒకటి పరం జ్యోతి స్వరూపాన్ని నువ్వు అంటే జ్ఞాన స్వరూపానివి. ధామం అంటే నిలయం, నివాస స్థలానికి కూడా ధామం అంటారు. తద్ధామ పరమం మమ, అదే నా స్థానం అంటారు కదా. సో జ్యోతిలికే జ్యోతి అంటే జ్యోతి సామపి తజ్జ్యోతి అంటారు. అంటే చిన్న చిన్న ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవి విద్యుత్ దీపాలు, ఇవన్నీ ద్వీపాల కంటే అతీతంగా ఉన్నటువంటి జ్ఞాన జ్యోతి ఆత్మజ్యోతి. కాబట్టి ఈ జగత్తుకి నిలయము నీవే, జ్ఞాన జ్యోతివి నీవే అని చెప్తున్నారు. పరమం పవిత్రం అంటే ఓ ఈశ్వర కృష్ణ
నువ్వు చాలా పవిత్రమైన వారివి. ఎందుకు? ఇక్కడ ఒకటి గమనించండి, మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఎవరు దానికి నమస్కారం పెట్టరు. కానీ అదే ఒక విగ్రహాన్ని దాన్ని ప్రతిష్ఠించండి, చూడండి, దూరం నుంచి వెళ్ళిన వారు ప్రతి వాడు కూడా నమస్కారం పెడతారు. ఎందుకు? ఆ ఈశ్వర అనేది ఒక్కటి మీరు యాడ్ చేస్తే ఎంత పెద్ద బంగ్లాకైనా మనం నమస్కారం పెడతాము, దేవాలయంగా భావన చేసి. అంతే తప్ప మీరు ఎంత కోటలు తీసుకొచ్చి తాజ్మహల్ కట్టేసినా దాన్ని ఎవ్వరు నమస్కారం పెట్టరు. ఎంత పెద్ద చార్మినార్ ఉన్నా దానికి నమస్కారం ఎవరు పెట్టరు. ఎందుకు? దాంట్లో భగవంతుడు అంటే ఈశ్వర అనేది ఒకటి లేదు. అదేవిధంగా మీరు మామూలుగా ఎవరైనా నీరైతే ఏమైనా పట్టించుకుంటారండి? నీరు ఓకే, తాగుతాం లేకపోతే కడుక్కుంటాం. అదే శంఖములో పోస్తే ఏమవుతుంది? తీర్థం అయిపోయింది. అదే మామూలుగా మనం అరటిపళ్ళు ఏమైనా బయట మార్కెట్లో కొంటే ఇచ్చామనుకోండి, స్వీటు ఏదైనా టక్క తినేస్తాం ఫాస్ట్గా. కానీ అదే ఒక దేవునికి నైవేద్యం పెట్టి తెచ్చి ప్రసాదంగా ఇచ్చారనుకోండి, అప్పుడు మీలో ఆ భక్తి భావన పెరిగి కళ్ళకిలా అద్దుకొని తింటారు. ఎందుకు? ఈశ్వర అనే భావన జోడిస్తే. అందుకే మీరు ఏది చేసినా ఒక్క ఈశ్వర అనే భావన కలపండి అంటున్నారు ఇక్కడ. మీరు చేసే భోజనంలో ఈశ్వర భక్తి వస్తే అది నైవేద్యం అయిపోతుంది. మీరు తీసుకుంటున్నటువంటి నీరు అది ఈశ్వరుడు అంటే అది తీర్థమైపోయినది. మీరు నడుస్తున్నటువంటి మామూలు నడక ఈశ్వరుని భక్తి చొప్పిస్తే అది ప్రదక్షిణ అయిపోయినది. మీరు ఎంజాయ్మెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క యాత్రలు ఈశ్వర భక్తి చొప్పిస్తే తీర్థయాత్ర అయిపోయినది. చూడండి, ఏం చేసినా ఈశ్వరుని కలపాలి. అందుకే అన్నిటికంటే పవిత్రమైన ఈశ్వరే కదా. అందుకే పరమం పవిత్రం. ఒక సాధువుని సాధువుగా ఎందుకు కొలుస్తాం, ఎందుకు పూజిస్తాం చెప్పండి మీరు? అతనిలో ఈశ్వరుణ్ణి గుర్తించినందువల్లన. అంతెందుకు, భారతీయ సనాతన ధర్మం మొన్న కరోనా వచ్చినప్పుడు చూసాం, ప్రపంచం అంతా కూడా హగ్గింగ్లు, కిక్కింగ్లు, హ్యాండ్ షేకులు ఇచ్చేవాళ్ళు. కానీ మన వాళ్ళు నమస్తే. ఈ నమస్తే అనేది ఏంటండి? వీళ్ళు హిందువులు మూర్ఖులు. మనిషికి మనిషి నమస్కారం ఇస్తున్నారు ఏంటి? మనిషికి మనిషి ఎవరు నమస్కరించట్లేదు. ఆ శరీరములో ఉన్నటువంటి పరమాత్మ ఈశ్వర జ్ఞాన జ్యోతి చైతన్యం ఉన్నందువలన మనం ఎవరికి నమస్కారం మనం పెట్టినా లోపల ఉన్న పరమాత్మకే గాని ఈ 70 కేజీల శరీరానికి కాదు సుమా. అందువలన మనము ఎవరిని పూజించినా, మీరు ఎవరికి నమస్కారం పెట్టినా లోపల వెలుగుతున్న చైతన్య జ్యోతి పరమాత్మ ఉన్నది. పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చూసారా, ఈ దేహమే దేవాలయం. దాని లోపల అనాదిగా సనాతనంగా 2 పక్షులని చెప్తుంటాం మనం. ఉపనిషత్తులు చెప్పారు, ఆ పరమాత్మ జీవాత్మ. ఎప్పుడైతే మీరు ఆ మాలిన్యం, అజ్ఞానం అనే మాలిన్యం ఎప్పుడైతే త్యజిస్తారో సహ అహం, ఆ పరమాత్మే నేను. సోహం అంటే ఏంటండి? సహ అహం సోహం, నేనే ఆ పరమాత్మ. ఆ భావేన పూజ. ఇది అల్టిమేట్ పూజ. మనం రోజు శ్లోకమే చదువుతాం, మరి దాని అర్థం మనం తెలుసుకోం కదా. అది మనకు ఉన్న పెద్ద ప్రాబ్లం. అందువలన ఒక ప్రదేశానికి పవిత్రత వచ్చిందంటే ఎప్పుడైతే ఈశ్వరుతో సంబంధం పెట్టారో ఆ ప్రదేశానికి పవిత్రత. తిరువన్నామలై ఎవరు వెళ్ళేవాళ్ళండి? అక్కడ మహాత్ములు రమణులు ఉన్నారు కాబట్టి, ఉండేవారు. రమణుడు అక్కడే లేరు, మొత్తం విశ్వవ్యాప్తంగా రమణ మహర్షి ఉన్నాడు. తిరువన్నామలైలో ఉండేవారు ఏంటి? శరీరములో ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? పురుషం. మీరు పురుషం అంటే అనేక అర్థాలు చెప్పాను ఇంతకు ముందే. పురి శేతే ఇది పురుష. పురి అంటే పురం, ఈ శరీరం అనే పురములో చైతన్యం అనేది నివసిస్తున్నది కాబట్టి దాన్ని పురుష అంటారు. ఇంకొకటి ఏంటి? ఆత్మ వ్యాపకత్వం కాబట్టి, వ్యాపించి ఉన్నది కాబట్టి పూర్ణత్వాత్
పురుష. ఇక్కడ పురు అంటే శరీరము, ష అంటే జీవాత్మ. అందువలన పురుష అంటే శరీరంలో ఉన్న నువ్వు. కానీ మనం ఏమనుకుంటాము, శరీరంలో నేనున్నాను అనుకుంటాం. జనరల్గా మన అజ్ఞానం ఎక్కడ ఉందంటే, జగత్తులో నేను వచ్చానని భ్రమపడుతున్నాం మనం. కానీ మనలో జగత్తు వచ్చిందని ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఊహ ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకుని ఊహ చేయండి. జగత్తులో నేను రాలేదండి, నాలో జగత్తు వచ్చింది. అబ్బా, అద్భుతమైన ఊహ. ఎప్పుడైతే జగత్తు మీలో వచ్చిందో జగత్ చిన్నదైపోతుంది. ఏమండి, కుండలో నీళ్ళు పోసాం, లేకపోతే ఒక చెంబు నీళ్ళు తీసుకొచ్చి కుండలో పోసామనుకోండి, కుండలో ఇమిడిపోతాయి. అయితే చెంబు నీళ్ళు ఎక్కువ, కుండలో నీళ్ళు ఎక్కువ? కుండ ఎక్కువదండి. అందువలన ఈ జగత్తు మనలో వచ్చింది అంటే చిన్నదైపోయింది. అలా కాకుండా నేను జగత్తులో వచ్చాను, నేను జగత్తులో పుట్టానండి, ఈ ప్రపంచంలో పుట్టానండి, వచ్చానండి అంటే మనం చిన్నదైపోతాం, మనం చిన్నమైపోతాం. అందుకే జగత్తును చూసి భయపడతాం మనం. అలా కాదు, రివర్స్ గేర్ వేయాలి మీరు. ఇప్పుడు జగత్తులో నేను రావడం ఏంటి? నేను ఎప్పుడు ఉన్నాను, జగత్తు లేనప్పుడు నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య పరమాత్మగా ఉన్నాను. అప్పుడేమైంది? జగత్తు నాలో వచ్చింది. నాలో వచ్చిన జగత్తు కొన్నాళ్ళు ఉంటుంది, ప్రళయంలో పోతుంది. కానీ నేను ఎప్పుడు ఉంటాను. ఆ శక్తి, ఆ జ్ఞాన సామర్థ్యం చూడండి, ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు. అందుకే నేనెప్పుడు శాశ్వతము. నేనెప్పుడు శాశ్వతం, నేను వచ్చి పోయేది కాదు. ఇల్లు పోయిందండి, ఇల్లు పోతే యజమాని పోతాడా? ఓహో, ఇల్లు కూలిపోయింది, యజమాని కూలిపోయాడు అంటారు ఎవరైనా? ఈ శరీరం మన ఇల్లు అండి, ఈ ప్రపంచం మన ఇల్లు అండి. మనం కూలిపోము. ప్రపంచం కూలిపోయినా, శరీరం కూలిపోయినా మనం ఉంటాం, యజమానులు కాబట్టి. అందుకే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాం. అందువలన అనిత్యమైనటువంటి శరీరము జగత్తు యందు నిత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మ ఆత్మ ఉన్నది అని తెలుసుకోవాలి. మనది ఎలాంటిది? దివ్యం. అది అత్యంత దివ్యం. ఎందుకన్నారు అంటే స్వయం ప్రకాశకం. దానికి వేరే వాళ్ళ సహాయము అక్కర్లేదు. అందుకే దాని దివ్యం. ఆదిదేవం. ఇంత ముందే చెప్పారు భగవాన్. ఏమని చెప్పారు? దేవతలు, ఋషులు, సృష్టికి అంతటికి నేనే మూల కారణము కాబట్టి ఆదిదేవం అంటారు. అంటే నా నుండే చతుర్ముఖ బ్రహ్మ కూడా వచ్చారని అర్థం. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు అందరూ నా నుండే వచ్చారు కాబట్టి నేనే ఆది దేవుణ్ణి. అజం అంటే నాకు పుట్టుక లేదు. ఎందుకు పుట్టుక లేదు? ఎవరైనా పుట్టుకుందనుకోండి, ఈశ్వరుని తల్లిదండ్రులు ఎవరైనా అడుగుతారు. ఆయనకి తల్లిదండ్రులు లేరు. ఉంటే ఇప్పుడు అజం అంటే ఏంటంటే పుట్టుక లేదు కదా. అంటే ఆయనే సకల సృష్టికి పిత. అంటే ఏంటి? ఆయనకి తండ్రి లేని ఈ జగత్తుకి తండ్రి. ఆయనకి తల్లి లేదు కానీ జగత్తుకి ఆయనే తండ్రి. ఈ ఉపనిషత్తులు బాగా చెప్తారు. ఏంటి? విభుం అంటే సర్వంగా వ్యాపించి ఉన్నారు కాబట్టి. అందువలన ఉపనిషత్తు ఏం చెప్పిందంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః. అంటే చెవులకు చెవులుగా, నేత్రములకు నేత్రముగా అని చెప్పి అర్థం ఏంటి? మీరు చూస్తున్న నేత్రాలు, చెవులు స్వయంగా పని చెయ్యవు. వాటి వెనక శక్తి అనుగ్రహిస్తున్న శక్తి పరమాత్మ. మీరు అనుకున్నట్టు బల్బు, ఫ్యాన్ స్వయంగా ఇవి వెలగవు, ఫ్యాన్ గాలి ఇవ్వదు. వెనక ఉన్న శక్తి కరెంటుగా. ఇది తెలుసుకుంటే ఇక నుండి నెక్స్ట్ మరిన్ని శ్లోకాల్లో ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తున్నాడు అర్జున. అవి రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం కృష్ణార్పణమస్తు.